సరే, మనం రోజూ డబ్బు వాడుతూ ఉంటాం కదా. కాని అసలు ఈ డబ్బు అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే అది కేవలమో కాగితం ముక్కో లోహపు బిల్లా కాదు. దాని వెనుక ఓ పెద్ద శక్తి ఉంది. ఈ విశ్లేషణలో మనం డబ్బు వెనుక ఉన్న ఆ అసలైన శక్తి, అదేనండి మన నమ్మకాల గురించి లోతుగా తెలుసుకుందాం. మనం ఏది కొనాలన్నా, ఏ సేవ పొందాలన్నా డబ్బు వాడతాం. ఇది మనందరికీ తెలిసిందే. కాని ఆలోచించండి, ఒక మామూలు కాగితం ముక్కకు లేదా ఒక చిన్న నాణేనికి అంత విలువ ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితేనే మనం డబ్బు వెనుకున్న అసలు సైకాలజీలోకి వెళ్ళగలుగుతాం. అసలు పాయింట్ ఇదే. డబ్బు అనేది మన చేతిలో ఉన్న భౌతిక వస్తువు కాదు. అది మనందరి మనసుల్లో ఉన్న ఒక బలమైన ఆలోచన, ఒక సామూహిక నమ్మకం. మనమొక కాగితానికి విలువిస్తున్నామంటే నిజానికి మనం ఒక ఆలోచనకు భౌతిక రూపాన్నిస్తున్నామంతే. ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. డబ్బు ఒక ఊహాత్మక వాస్తవికత. ఉదాహరణకు ఒక $1 బిల్లును తీసుకుందాం. దాన్ని సరిగ్గా చూడండి. ఏముంది దానిమీద? కొన్ని రంగులు, ఒక సంతకం, ఒక నినాదం, అంతే. అది అచ్చువేసిన ఒక కాగితమొక్క మాత్రమే. మరి దీనికింత విలువెక్కడ్నుంచొచ్చింది? ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ఆ కాగితాన్ని నమ్మట్లేదు. దాని వెనక ఉన్న ప్రభుత్వ అధికారాన్ని, ఆ వ్యవస్థను నమ్ముతున్నాం. ప్రజలందరిలో ఉన్న ఆ సామూహిక నమ్మకమే ఆ కాగితానికి అసలైన శక్తినిస్తోంది. ఇక రెండవ భాగానికి వస్తే విశ్వవ్యాప్త విశ్వాస వ్యవస్థ. అందుకే డబ్బుని ఎలా చెప్తారంటే మానవ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన పరస్పర విశ్వాస వ్యవస్థ అని. ఇది వేర్వేరు ప్రాంతాలు, భాషలు, సంస్కృతుల మధ్య ఒక బ్రిడ్జ్లాగా పనిచేస్తుంది. ఈ నమ్మకమనేది ఒక గొలుసుకట్టులాంటిది, ఒక నెట్వర్క్. నేను నమ్ముతాను ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లు నమ్ముతున్నారు. మనమందరం నమ్ముతున్నాము ఎందుకంటే మనల్ని పాలించే రాజు కూడా పన్నుల రూపంలో దాన్నే తీసుకుంటున్నాడు. ఇలా ఒకరి నమ్మకం ఇంకొకరి నమ్మకాన్ని బలపలుస్తూ ఇదొక శక్తివంతమైన వ్యవస్థగా మారిపోయింది. సరే, ఇక మూడో భాగానికి వెళ్దాం. బార్లీ నుండి వెండి వరకు. మీకు తెలుసా, చరిత్రలో మొట్టమొదటి డబ్బు ఏంటో? అది సుమేరియన్ బార్లీ. ఇది దాదాపు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం వాడుకలో ఉండేది. చూడండి, ఆ రోజుల్లో జీతాలు కూడా ఈ బార్లీలోనే ఇచ్చేవారట. అదొక స్టాండర్డ్ మెజర్ లాంటిది. ఉదాహరణకి ఒక మామూలు మగ కార్మికుడికి నెలకి 60 శిలాల బార్లీ జీతంగా వచ్చేది. అదే ఒక ఫోర్మెన్ అయితే ఏకంగా 1200 నుంచి 5000 శిలాల వరకు సంపాదించేవాడు. అంటే ఆ తేడా చూడండి. బార్లీతో ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే దానికి సహజమైన విలువ ఉంది. అంటే దాన్ని తినొచ్చు. కానీ దాన్ని నిల్వ చేయడం, ఒకచోట నుంచి ఇంకోచోటికి తీసుకెళ్లడం చాలా కష్టం. ఇక్కడే డబ్బు చరిత్రలో ఒక పెద్ద మలుపొచ్చింది. అదే వెండి షెకెల్. వెండిని తినలేం కదా, దానికి సహజమైన విలువ లేదు. కాని దాన్ని నిల్వ చేయడం, తీసుకెళ్లడం చాలా సులభం. దీని విలువ భౌతికం కాదు, పూర్తిగా సాంస్కృతికం. సో డబ్బు ప్రయాణం ఇలా సాగిందన్నమాట. సుమేరియన్ బార్లీతో మొదలై మెసపొటేమియన్ వెండి షెకెల్ మీదుగా చివరికి మనమిప్పుడు చూసే నాణాల వరకు ఈ పరిణామం జరిగింది. అయితే వెండి వాడడం ఒక ముందడుగే అయినా దాంతో కూడా కొన్ని కొత్త సమస్యలు మొదలయ్యాయి. అవేంటంటే, ప్రతిసారీ వెండిని తూకం వెయ్యాలి. దాని స్వచ్ఛతను ఎలా నమ్మాలి? ఎవరైనా వెండిపూత పోసిన సీసమిస్తే ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్నల వల్ల వ్యాపారం చేయడం చాలా నెమ్మదిగా కష్టంగా మారిపోయింది. ఇక నాలుగో భాగం, రాజు హామీ ఇచ్చిన నాణెం. ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక విప్లవాత్మక ఆవిష్కరణ జరిగింది. సుమారుగా క్రీస్తుపూర్వం 640లో పశ్చిమ అనటోలియాలోని లిడియా రాజు అలియాటెస్ చరిత్రలోనే మొట్టమొదటి నాణేలను ముద్రించాడు. ఆ నాణెంపై ఉన్న ముద్ర 2 విషయాలకు గ్యారంటీ ఇచ్చింది. ఒకటి, దాని బరువు, అంటే అందులో ఎంత వెండి ఉందో ఖచ్చితంగా చెప్పడం. 2, ఆ గ్యారంటీ ఇస్తున్న అధికారం ఎవరు అనేది చెప్పడం. ఈ ఒక్క ఐడియా తూకం, స్వచ్ఛతా సమస్యలను ఒకే దెబ్బకు పరిష్కరించింది. ఇప్పుడు చూడండి, నాణెం విలువ దాని లోపలున్న వెండిలో లేదు, దానిమీదున్న రాజు గుర్తులో ఉంది. ఆ గుర్తు కేవలం ఒక బొమ్మ కాదు. ఈ నాణెంలో ఇంత బంగారముందని, నేను గొప్ప రాజును మాట ఇస్తున్నాను అని చెప్పే ఒక ప్రమాణంలాంటిది. అందుకే నకిలీ నాణేలను తయారు చేయడం అనేది చాలా తీవ్రమైన నేరంగా చూసేవాళ్లు.
ఎందుకంటే అది కేవలం ఆర్థిక మోసం కాదు, అది నేరుగా రాజు అధికారాన్నే సవాలు చేయడంగా భావించేవారు. అందుకే చాలాసార్లు ఈ నేరానికి మరణశిక్ష కూడా విధించేవారు. దీనికి రోమన్ సామ్రాజ్యమే ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రజలకి రోమన్ చక్రవర్తి మీద నమ్మకముంది, కాబట్టి ఆయన ముద్ర ఉన్న డెనారియస్ అనే నాణ్యాన్ని సామ్రాజ్యం నలుమూలలా అందరూ నమ్మారు. ఇలాంటి నమ్మకమైన కరెన్సీ లేకపోతే అంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలించడం దాదాపు అసాధ్యం. చూశార్గా, చరిత్ర నుంచి ఇప్పటివరకు డబ్బుకు పునాది ఒక్కటే, అది నమ్మకం. రాజులు, చక్రవర్తుల దగ్గర్నుంచి నేటి ప్రభుత్వాలు, బ్యాంకుల వరకు ఈ వ్యవస్థ మొత్తం నిలబడేది మనందరి సామూహిక విశ్వాసంపైనే. మరి ఒకవేళ ఆ విశ్వాసం బలహీనపడితే ఏం జరుగుతోంది? అది మనం మరోసారి ఆలోచించాల్సిన విషయం.